హిట్ టీవీ వారి ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు ఇక్కడ బెస్ట్ సెలబ్రిటీ అవార్డు కోసం పోటీ జరుగుతుంది. దానికి యాంకర్గా మన ఎల్బి శ్రీరామ్ గారు తీసుకున్నారు ఛాన్స్. ఎల్బి శ్రీరామ్ గారు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ బెస్ట్ సెలబ్రిటీ అవార్డు కోసం మన సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు వచ్చారండి. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఒక కాంపిటీషన్ పెడుతున్నాం. 3 రౌండ్స్. ఫస్ట్ రౌండ్ వచ్చేసి అంతాక్షరి. అంతాక్షరి అంటే అందరు ఇక్కడికి వచ్చి పాటలు పాడి తప్పించుకుంటాం. సెకండ్ రౌండ్ వచ్చేసి పనిలో ఏకాగ్రత, అంటే అక్కడ ఒక గేదె ఉంటుంది, ఆ గేదెకు వీళ్ళు వెళ్ళి పాలు పిండుకొని వస్తారు. థర్డ్ రౌండ్ వచ్చేసి తెలుగులో ప్రావీణ్యత అండి, అంటే మన వాళ్ళకి తెలుగు మీద ఎంత గ్రిప్ ఉందో చూస్తాం. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తాం. చంద్రబాబు గారు మీరు వచ్చి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తారా? తప్పకుండా స్టార్ట్ చేస్తాం శ్రీరామ్. ఎన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా? నువ్వు సీఎం పదవిలో ఉన్నప్పుడు గుర్తు రాలేదు. ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన? అదేమన్నా నీ చుట్టమా బాబు నీతో ఉండటానికి? చుట్టంలో వచ్చావే నీ సీఎం పదవిలాగా చూసెళ్ళిపోయావే. అదేమన్నా ఫెవికిక్కా నీకు అతుక్కోవడానికి? మీ పద్ధతి బాగా నచ్చలేదు రాజశేఖర రెడ్డి గారు. పాట పాడడం మామూలు విషయం కాదు. మీరు వచ్చి పాడండి, మీ పని చూడకపోతే నన్ను అడగండి. తప్పకుండా పాడదాం బాబు. ఇదిగో ఇనుకో బేగంపేట బుల్లెమ్మో, సోనియా గాంధీ అని మాకు తెలుసు. పంజాగుట్ట పిల్లమ్మో, ప్రియాంక గాంధీ అని కూడా మాకు తెలుసు. దా దా శంకర్ దాదా, శంకర్ దాదా. శంకర్ దాదా కాదు, కడపకే నువ్వు పెద్ద దాదా. కేసీఆర్ గారు మీరెందుకండి అలా నవ్వుతున్నారు? మీరు వచ్చి పాడండి, నాకు పంచే ఊడుతుంది, మీకు అన్నీ ఊడతాయి. ఏంద్రబాయ్ నీ లొల్లి? ఓడ్డానికి ఏమున్నారా ఇడా? ఏమున్నారా ఓడ్డానికి? సరే పాట అయితే పాడతా సగ్గాయను. తెలంగాణ గట్టు ఉందిరా బాయ్, గట్టు మీద సందమావరా బాయ్, అది నేనేరా బాయ్. నువ్వు సందమావో కాదు, సుక్కవు అంతకన్నా కాదు. అరే పరేషాన్ చేయకరా బాయ్ ఉండు. ఎర్రమల్లెల పరిమరాలు రా బాయ్, మళ్ళీ సందమావ నేనేరా బాయ్. ఇక్కడ తెల్ల మల్లెలు పోవడానికి చాలా కష్టంగా ఉంది. ఈ టైంలో ఎర్ర మల్లెలు అంటున్నారు, ఇది ఎంత మటుకు న్యాయం అని అడుగుతున్నాను అధ్యక్ష. అరే పరేషాన్ చేయకరా బాయ్, తెలంగాణలోకి ఎట్లా ఎర్రమల్లె పోస్తారా బాయ్? నాకు తెలిసింది ఎర్రమల్లె రా బాయ్, ఇంతరా బాయ్. నీకు అంతగా పాట వినాలనుకుంటే వెనకంబడే నాగేశ్వరం నాగార్జున వస్తుండు, వాళ్ళతో పాడిపించుకో. కమాన్ నాగార్జున, మనకు అవకాశం వచ్చింది, కమాన్ పాడి చూపించు, కమాన్ క్లాప్స్. తప్పకుండా పాడుతున్నాను గారు, ఖచ్చితంగా పాడతా. హే సకుబాయ్, నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. హే సకుబాయ్, నువ్వు చాయ్ అంటే అదో రకం హాయ్. నాగార్జున గారు మీరు ఛాయ్ అమ్మే ప్రోగ్రామ్ ఉంటే బయట పెట్టుకోండి, ఇది వచ్చేసి కాంపిటీషను. నాన్నగారు చూడండి ఒకసారి. కమాన్ నాగార్జున, చెత్తలా కొడక ఏంట్రా ఆ పాట పాడటం? కమాన్ నేను పాట వినిపిస్తాను చూడండి. ఎవరి కోసం? కమాన్ ఎవరి కోసం ఈ నోవాటెల్ ప్రోగ్రామ్, ఈ ప్రేమ మందిరం? కమాన్ ఎవరి కోసం ఇవన్నీ చెప్పండి నాగార్జున. శబాష్ నాన్నగారు, చాలా బాగా పాడారు. శబాష్. థ్యాంక్స్ నాగార్జున. కమాన్ మన బాలయ్య గారు వస్తున్నారు. బాలయ్య గారు మీరు కూడా పర్ఫామ్ చేసి చూపిస్తారా? కమాన్ క్లాప్స్. బాలయ్య గారు వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పాట పాడడం పద్యాలు పాడడం మా ఇంట వంట లేదురా. నేను ఒక్కసారి గారి తొడగొట్టానంటే బాలయ్య బాబు గారు మీరు తొడ కాస్త కొడితే ఈ స్టేజ్ కాస్త కూలిపోతుంది, జనాలు కాస్త పారిపోతారు. మీ తొడలు కొట్టే ప్రోగ్రామ్ ఇంటి దగ్గర కొట్టుకుంటారా? ఓకే అండి, మన ఫస్ట్ రౌండ్ అందరూ చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో మన సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తామా? పనిలో ఏకాగ్రత, గేదెకు పాలు పిండుకొని రావటం. చంద్రబాబు గారు ఈ రౌండ్ కూడా మీరే స్టార్ట్ చేస్తారా? చాలా థ్యాంక్స్ శ్రీరామ్, రెండో రౌండ్ కు నన్నే మీ పిలిచినందుకు. తోడుకు బాలయ్యని కూడా పిలుచుకొచ్చుకుంటారా? రావాలయ్యారా, తీసుకో గిన్నె, అదిగో బర్రె, పోయితే పాలు పిండుకురా. బావా పాలు పిండడం మనకు రాదు బావా, అక్కడికి వెళ్ళి తొడగాని కొట్టమంటావా బావా? అంత పని చేయక బాలకృష్ణ, గేదె 2 కాళ్ళు ఎత్తి తండ్రి పరిస్థితి అయితే వస్తుంది. ముందు మూసుకుని వెళ్ళి పాలు పిండుకురా. అలాగే బావా, ఇప్పుడే వెళ్తాను. చంద్రబాబు గారు బాలయ్య చాలా తొందరగా పాలు పిండకొచ్చాడు. శబాష్ బాలయ్య శబాష్. బాబు గారు కాకపోతే పాలు లేవు, కేవలం గిన్నె మాత్రమే పెట్టారు, పాలేమయ్యాయండి? చూసావా బాలయ్య, కుండకి బొక్క పెట్టే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర, మనల్ని ఓడించడానికే చేశారు. బాధపడక బాలయ్య,
బావా ఇప్పుడు ఖచ్చితంగా అంత పని చేయకు బాలయ్య, నెక్స్ట్ రౌండ్లో కొట్టుకుందాం. ఇప్పుడైతే పోదాం పదా. చంద్రబాబు గారు మీరు వెళ్ళి నెక్స్ట్ రౌండ్ లో చూపించుకోండి మీ టాలెంట్ ఏంటో. ప్రస్తుతానికి మన నాగార్జున గారిని నాగేశ్వరరావు గారిని పిలుద్దామా, వాళ్ళు కూడా పిండటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. నాన్నగారు కమా నాగార్జున తీసుకో గిన్నె, అదిగో బర్రే, కమా గోయడ డూ దిస్, పాలు పిడుకురా, కమా చెత్తలా కొడక. అలా తిట్టుకోండి నాన్నగారు, ఖచ్చితంగా వెళ్ళి పాలు పిండికి వస్తా, నాకు రాకపోయినా సరే. నాగేశ్వర గారు ఇంత వయసు వచ్చినా నాగార్జున గారు చాలా కంట్రోల్లో పెట్టారు. కమా నాగార్జున శబాష్. పాలైతే పిండకొచ్చారు కానీ కానీ సుఖం పాలే ఉన్నాయి. ఏమైనా నాగార్జున గారు కొంచెం కొబ్బరి తాగేశారా? చెత్తనా కొడక, పాలేరా కమా. అలా కాదు నాన్నగారు, పాలు పిండుకుని కుండ నెత్తి మీద పెట్టుకుని నడిచొస్తూ ఉంటే మధ్యలో అనుష్క కనిపించింది. భీమవరం బుల్లడ పాలు కాస్తే మురిపాలు ఇస్తానని చెప్పింది. ఏం చేయమంటారు, సగం పాలు ఇచ్చేసాం. శబాష్ నాగార్జున, మంచి పని చేసావు. నువ్వైతే సగమే ఇచ్చావు, నేనైతే మొత్తం ఇచ్చేసావాన్ని. నాగేశ్వర గారు అందుకేనంటే మిమ్మల్ని పంపినది. అనుష్క చూస్తే మీరు మొత్తం పాలన్నీ ఇచ్చేస్తారు. కమా నాగార్జున కమా. కేసీఆర్ గారు, హలో కేసీఆర్ గారు, మీరు వచ్చి పాలు పిండుతారా లేకపోతే గేదె వెళ్ళిపోతే తొందరగా వస్తారా? అరే పరేషాన్ ఎందుకు పడుతున్నావు రవీను, నీ లొల్లేంది? ఇడేం చేయాలి చెప్పు, సరిగా పండేవరా నన్ను. కేసీఆర్ గారు ఈ రౌండ్ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ గేదె ఉంటుందండి. గేదె కనపడుతుందా? మస్తుందిరా జబర్దస్త్, నీ లెక్క. గేదె కాస్త అక్కడికి వెళ్ళి అక్కడ గిన్నె తీసుకొని ఆ గేదెకి పాలు పిండుకొని రావటమే ఈ కాన్సెప్ట్. అంతేనా రవి, ఏంటి ఉంటారా నువ్వు, ఇప్పుడు వస్తా. చిన్న కొట్టు తిరిగిపోద్ది, చిన్న కొట్టు, చిన్నగా ఇసురు, చిన్నగా ఇసురు, కింద చిన్నగా. ఏంటంటే కేసీఆర్ గారు గిన్నె అలా ఎరగొట్టేశారు. దున్నపోతికి పాలేడికెళ్ళి వస్తాయిరా, అందరికీ బర్రెలు ఇస్తారా, నాకు దున్నపోతులు ఇస్తారా రాబాయ్ మీరు? ఎక్కడికి వెళ్ళిపోయినమంటారు పాలు దున్నపోతా? కేసీఆర్ గారు మీరు లేట్ చేసేసరికి గేదె కాస్త వెళ్ళిపోయి గేదె కోసం వచ్చిన దున్నపోతు మిగిలిపోయిందండి. నన్ను పరేషాన్ చేస్తున్నారు రాబాయ్ మీరు. ఓకే, మీ టాలెంట్ నెక్స్ట్ రౌండ్లో చూపించుకుంటారా? మన సెలబ్రిటీస్ అంటూ సెకండ్ రౌండ్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో మన థర్డ్ రౌండ్ తెలుగులో ప్రావీణ్యత అంటే తలా ఒక పద్యం ఇస్తారు లేదా ఒకటే పద్యం అందరూ పాడతారండి. కమాన్, మన రాజశేఖర రెడ్డి గారిని ఫస్ట్ పిలుస్తున్నామండి ఈ రౌండ్లో. ఉప్పు కప్పు రంబు నొక్క పోలికగా ఉండని విజయమ్మ చెప్పింది. చూడ చూడ రుచులు జాడవేరని చంద్రబాబు గారికి తప్ప అందరికీ తెలుసు. పురుషులందు పుణ్య పురుషులు ఎవరు ఉంటారు, మా పులివెందుల వాళ్ళు తప్ప. ఏబిసిడీలందు వైఎస్ వేరయా, విశ్వదాభిరామ, ఇంకేం చెప్పంటావు రామా. రాజశేఖర రెడ్డి గారు మీరు చాలా బాగా చెప్పారండి పద్యం. మన చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలుద్దామా? చంద్రబాబు గారు మీరు పాడతారా? తప్పకుండా పాడతానమ్మా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిగ్గా నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, ఆ విషయం మాకు కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారు. పురుషులందు పుణ్య పురుషులు ఎవరుంటారు, మా మామ ఎన్టీఆర్ తప్ప. విశ్వదాభిరామ, సీఎం పదవి పోవడం నా కర్మ. చంద్రబాబు గారు చాలా బాగా చెప్పారు. మన కృష్ణ గారిని పిలుద్దామా? ఎల్బి శ్రీరామ్ గారు, నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒప్పు కపురమ్మో నక్క బొలకగా నుండని విజయ్ నిర్మల ఎప్పుడో చెప్పింది. చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు ఎవరుంటారు, 6 feet మహేష్ బాబు తప్ప. విశ్వనాభిరామ, విజయ్ నిర్మలే నా బామ. కృష్ణ గారు మీరు కూడా చాలా బాగా చెప్పారు. మన నాగార్జున గారికి ఛాన్స్ ఇస్తామా? థ్యాంక్స్ శ్రీరామ్. ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిగ్గా నుండు, చూడ చూడ రుచుల జాడ వేరని అందరూ చెప్తున్నారు. నాకైతే ఈ రుచులు తెలియదు, నా రుచులు వేరే. పురుషులందు పుణ్య పురుషులు ఎవరుంటారు, మా నాన్నగారు నేను తప్ప. విశ్వదాభిరామ, అన్నపూర్ణమే మా అమ్మ. నాగార్జున గారు ఈ ఒక్క విషయం కరెక్ట్గా చెప్పినట్టున్నారు. కవాల్ నాగార్జున, శబాష్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడే వస్తున్న మన జయప్రకాష్ రెడ్డి గారిని పిలుద్దామా? ఆయన కూడా ఇప్పుడే పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఏందబ్బా పాడు తప్పించుకునేదిడా? ఉప్పు కపురం నొక్క పోలిక నుండలే, చూడ చూడ రుసుల జాడ వేరే కదబ్బా. ఏమంటారు? పురుషులందు పుణ్య పురుషులు ఉంటారు, ఇంతలా జయప్రకాష్ రెడ్డి ఉండగా.
విశ్వనాభిరామ నేను పోయేస్తాలే బావా. జయప్రకాష్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు వచ్చి కూడా మీరు అతను కొట్టేశారు. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ అండ్ లాస్ట్ పార్టిసిపెంట్ మన కేసీఆర్ గారిని పిలుద్దామా? కేసీఆర్ గారు అరే తప్పకుండా పాడతారా భయ్, పద్యనే కదరా, ఈజీ పాడతా చూడు. ఉప్పు కప్పు రంబురా భయ్, ఉప్పు కప్పు రంబురా భయ్, నొక్క పోలిగ్గా నుండరా భయ్, ఇక్కడ కూడా అట్లే ఉంటుందిరా భయ్. చూడు రుచు, నాకేం రుచి మిగిల్చారా రుసులు మీరు? అన్ని రుసులు మీరే చూసినాక నాకేడున్నారా రుసులు? పురుషులంతా పుణ్య పురుషులు ఎవరంటారు నాకు తెలియగడుగుతా, మా తెలంగాణ వాళ్ళు తప్ప. విశ్వదాభిరామ తెలంగాణ తెస్తానన్న ధీమా. కేసీఆర్ గారు చాలా బాగా చెప్పారండి. సో మన ఏటీవీ అధినేత గారు ఈ బెస్ట్ సెలబ్రిటీలో ఎవరు గెలిచారన్నారు అనౌన్స్ చేస్తారు రిజల్ట్స్. బెస్ట్ విన్నర్ ఎవరో అందరికీ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారని తెలుసు. ఈ ప్రోగ్రామ్కి లాస్ట్ రౌండ్లో వచ్చిన లేటెస్ట్గా వచ్చి పద్యం బాగా చెప్పిన మన జయప్రకాష్ రెడ్డి గారిని బెస్ట్ విన్నర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క నిమిషం. ఎల్వి కమాన్, దిస్ ఈస్ ఫర్ యూ. ఏందప్పా ఇది? ఎక్కడ పెట్టుకోమంటావు? దీన్ని మర్చి ఇది మర్చి మాకు తెలుసు సార్ ఎక్కడ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.